సో ఫేజ్ 1 లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని వెంటనే ఓపెన్ చేయాలి. ఇది ఫేజ్ 1. సో అవసరమైతే ఇరాన్ టోల్ కూడా వసూలు చేసుకోవచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని వెంటనే విడుదల చేయడం ఒకటి, తర్వాత షిప్స్ నుంచి ఇరాన్ టోల్ వసూలు కూడా చేసుకోవచ్చు. ఇది ఫేజ్ 1 ఇప్పుడు ప్రెజెంట్ అమల్లో ఉంది. ఈ ఫేజ్ 1 కి సంబంధించి ప్రెజెంట్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. మరొక 48 hours లో ఫేజ్ 2 రాబోతోంది. సో ఆల్రెడీ సీజ్ ఫైర్ కొనసాగుతూనే ఫేజ్ 2లో ఏముందనంటే నెక్స్ట్ ఫేజ్ 2లో ఫేజ్ 2లో అమెరికా దేశం పైన ఇరాన్ 10 కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటి? శాశ్వత కాల్పుల విరమణ ఒకటి, తర్వాత అమెరికా దళాల ఉపసంహరణ ఒకటి, ఇరాన్పై ఆంక్షల ఎత్తివేత, హార్ముజ్ పై ఇరాన్ పూర్తి స్థాయి అధికారం, ఇరాన్ నేతృత్వంలో నౌకయాన ప్రోటోకాల్స్, శాశ్వతంగా యుద్ధాన్ని విరమించాలనేది ఇక్కడ కీలకమైన పాయింట్గా చూడాలి. తర్వాత యురేనియం నిల్వలపై కూడా పూర్తిగా హక్కు, మా దేశంలో మేము యురేనియం నిల్వలు చేసుకోవాలనేది కూడా మాకు సంపూర్ణ హక్కు రావాలనేది ఫేజ్ 2లో, అంటే ఈ నెల 10వ తేదీన జరిగేటువంటి ఆ డిస్కషన్లో నెగోషియేషన్స్లో పాకిస్తాన్ ఇస్లామాబాద్ దగ్గర జరిగే డిస్కషన్స్లో ఈ పాయింట్స్ పైన నెగోషియేషన్ జరగబోతుంది, అంటే చర్చలు జరగబోతున్నాయి. అంతర్జాతీయంగా ఇరాన్కు రక్షణ కల్పించాలి, ప్రాంతీయ ప్రాక్సీలపైన యుద్ధాలు ఆపాలంటే హమాస్, హెజ్బుల్లా, లెబనాన్, సిరియాలు ఏవైతే ఇరాన్కి మద్దతుగా ఉన్న దేశాలు ఉన్నాయో, ఇరాన్ మద్దతుగా ఉన్న వ్యవస్థలు ఉన్నాయో వాటిపైన కూడా యుద్ధాన్ని ఆపాలి. ఇక యుద్ధ నష్టానికి పరిహారం కూడా చెల్లించాల్సిందే. 12,50,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ పూర్తిగా ఇరాన్ అంతటా కూడా ఈ స్థాయి నష్టం వాటిల్లింది. సో ఈ నష్టాన్ని కూడా పూర్తిగా భరించాల్సిందే. తర్వాత అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు. ఇరాన్లో జరిగే అంతర్గత వ్యవహారంలో కూడా అమెరికా ఎక్కడ జోక్యం చేసుకోకూడదు అనేది ఇరాన్ పెట్టిన 10 కండిషన్లో అతి కీలకమైన కండిషన్. చాలా మంది అడుగుతున్నారు అమెరికా ఎందుకు చర్చలకు ఒప్పుకుంది అని. ఇది అమెరికా వెనక్కి తగ్గడమా? నో, ఇట్స్ నెవర్. దిస్ ఈజ్ నాట్ ఎ రీట్రీట్, దిస్ ఈజ్ ఎ విక్టరీ ల్యాప్. అంటే గడిచిన 39 రోజుల్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ను 50 ఏళ్ళు వెనక్కి నెట్టేసింది. ఇరాన్ ఆకాశాన్ని కాపాడేటువంటి 130కి పైగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఇప్పుడు కేవలం ఇనుప ముక్కలుగా మార్చేసింది అమెరికా. ఇక ఇరాన్ క్షిపణులకు అవసరమైనటువంటి కెమికల్స్ తయారీ చేసేటువంటి 3 ప్రధానమైనటువంటి పెట్రో కాంప్లెక్స్లను కూడా అమెరికా పూర్తిగా నేలమట్టం చేసింది. అంటే ఇరాన్ దగ్గర గన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఉపయోగించే మాత్రం బుల్లెట్స్ అయితే లేవు. ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజిద్ ఖదేమ్ని కూడా ఖతం చేసింది. కర్గ్ ఐలాండ్ మొత్తాన్ని కొట్టేశారు. ట్రంప్ ప్లాన్ చూస్తే చాలా సింపుల్. ముందుగా కొట్టండి, కోలుకోలేనంతగా కొట్టండి, ఆ తర్వాత టేబుల్ మీద చర్చలకు కూర్చోబెట్టండి. అమెరికా తన మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అన్నిటిని కూడా పూర్తి చేశాకే ఈ సీజ్ ఫైర్ని ప్రకటించింది. ఇక ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, మరి ఖతార్ ఉంది, టర్కీ ఉంది, ఓమన్ ఉంది, మరి పాకిస్తాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ అసలైనటువంటి జియోపొలిటికల్ మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. పాకిస్తాన్ అనేది ఒక యూనిక్ నోడ్. ఇరాన్తో నేరుగా సరిహద్దున దేశం అది. పాకిస్తాన్లో చైనా 1000 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టింది, అందులో ముఖ్యమైనది సిపెక్. సో చైనా మాట ఇరాన్ వినాలి అంటే పాక్ అవసరం తప్పనిసరి. ఒక అణ్వాయుధ దేశం మధ్యవర్తిగా ఉంటే ఆ బరువు వేరుగా ఉంటుంది. దాదాపుగా చర్చలు కొలిక్కి వస్తాయన్న నమ్మకం కూడా ఉంటుంది. అందుకే జేడి వాన్స్ నేతృత్వంలోని అమెరికా టీం ఇప్పుడు ఇస్లామాబాద్ చేరుకుంటోంది. ప్రపంచ మ్యాప్లో చాలా మంది వెస్ట్రన్ ఇన్వెస్టర్లు కనీసం గుర్తించలేనటువంటి ఈ నగరం ఇస్లామాబాద్ ఇప్పుడు ప్రపంచ శాంతికి కేంద్ర బిందుగా అయింది. సో జేడి వాన్స్, ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ వేదికగా మీటింగ్ జరగబోతోంది. పాక్ పిఎం ట్వీట్ కూడా ఉంది. ఒకసారి పాక్ పిఎం ఏం చెప్పారో చూద్దాం. సో పాక్ పిఎం ఏం చెప్తున్నారు? April 10th ఈ మీటింగ్ జరగబోతుంది అనేది పాక్ పిఎం చెప్తున్న మాట. సో ఇది ఆ ట్వీట్. April 10, 2026. సో ఇస్లామాబాద్ ఆన్ ఫ్రైడే, ఆ రోజున ఈ డిస్ప్యూట్స్ పైన, ఈ 10 కండిషన్స్ పైన ఒక బిగ్ చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధానికి సంబంధించి సీజ్ ఫైర్ డీల్ కుదరగానే మార్కెట్లు ఎలా స్పందించాయంటే ఇట్ వాజ్ ఎ బ్లడ్ బాత్ ఫర్ ఆయిల్ ప్రైజెస్. క్రూడ్ ఆయిల్ ధర కేవలం అరగంటలోనే 6% పడిపోయింది, అంటే $96 వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం ఆగిపోవడంతో స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా లాభాల్లోకి వెళ్ళాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇరాన్ ఊరికే ఒప్పుకోలేదు యుద్ధానికి సంబంధించి సీజ్ ఫైర్ని. వాళ్ళు కూడా అగ్రరాజ్యానికి 10 పాయింట్లు పెట్టారు. ఈ కౌంటర్ ప్రపోజల్ పెట్టారు. వీటిలో అమెరికా వేటికి కూడా ఇంకా ఓకే చెప్పలేదు, కానీ కేవలం యుద్ధం మాత్రమే ఆగింది. April 10న ఇస్లామాబాద్లో జరిగే చర్చలు ప్రపంచ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఇది నిజమైన శాంతినా లేక కేవలం తదుపరి యుద్ధానికి తీసుకున్న విరామం అనే రకంగా ఉండబోతోంది. వంతెనలు ఇంకా కూలిపోయే ఉన్నాయి, రియాక్టర్లు ఇంకా మొరాయిస్తూనే ఉన్నాయి, బాంబులు ఆగాయి. కానీ ఇరాన్ మనస్తత్వం మారుతుందా? ట్రంప్ అనుకున్నట్టుగా ఒక న్యూ మిడిల్ ఈస్ట్ ఏర్పడుతుందా?
చూడాలి మరి ఏం జరుగుద్దో. ద గ్యాప్ బిట్వీన్ phase 1 అండ్ phase 2 సెటిల్మెంట్ ఈజ్ వేర్ ద రియల్ క్రైసిస్ లైవ్స్. ఇస్లామాబాద్ చర్చలు సఫలమైతే అది ట్రంప్ దౌత్య విజయం, విఫలమైతే మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. స్టే ట్యూన్. ప్రపంచం ఎటు వెళ్తోంది ఈ 48 గంటలు తేలిపోతోంది.